వాళ్ళు తిరుపతిలో రెండో పాసురం చదువుకుందామండి. నీలా తుంగస్తనగిరి తటి సుప్తమధ్యోత్య కృష్ణం పారాఢ్యం స్వం శృతిశత శిరసిద్ధమధ్యాపయంతి శోచిష్టాయాం సజి నిగళితం యా బలాకృచ్ఛ భుక్తే గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాస భూయః. రెండో పాసురం చదువుకుందామండి. మొదట ఐదు పాసురాలు ఏంటంటే ఉపోద్ఘాత పాసురాలు అన్నమాట. వైయెత్తు వావిల్గార్ నామం నంబా వైకు செய்யுங்கு செய்யில் கேளீரோ பாக்கடலில் பையத்து இன்ற பரம நடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையட்டுதோம் மலரிட்டு நாமிடுயோம் செய்யாத செய்யோம் தீக்குருளை சென்றோதோம் அயமமும் பிச்சையும் மாந்தனையும் கை காட்டி ఉయ్యుమాలిని ఉగందేలోదెంబావై. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణుడు అవతరించిన కాలంలో ఈ లోకంలో పుట్టి దుఃఖమయమైన ఈ ప్రపంచంలో కూడా ఆనందముని అనుభవిస్తున్న వారి ద్వారా మేము మా వ్రతములకు చేయు క్రియాకలాపములు వినండి. పాల సముద్రమును శయనించి ఉన్న ఆ పరమేశ్వరుని పాదాలకు మంగళము పాడదము. ఈ వ్రత సమయంలో నెయ్యి కానీ పాలు కానీ తీసుకోము. తెల్లవారుజామున లేచి స్నానం చేస్తాము. కంటికి కాటుక పెట్టుకోము. జుట్టు కూడా దూకోము. కొప్పులో పూలు కూడా పెట్టుకోము. మా పెద్దలు ఆచరింపది పనులు ఆచరింపము. ఇతరులకు బాధ కలిగించే మాటలను అసత్యాలను పలకము. జ్ఞానాధికులను దానాది కార్యములచే సత్కరిస్తాము. అంటే పండితులు బ్రాహ్మణులు వాళ్ళందరినీ కూడా దానాలు అలాంటివి ఇచ్చి సత్కారం చేస్తాము. మేము ఉజ్జీవించే మార్గమునే చూచుకుంటాము. ఈ వ్రత నియమాలు విని మీరు ఆనందించాలని కోరుతున్నాము అని చెప్తున్నారండి. ఇక్కడ ఏంటంటే ఆ అమ్మవారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, అసలు స్వామిని ఎలాగా ఆవిడ భావించుకుంటున్నారు, ఇదంతా కూడా ఉంటుందండి. అసలు ఇదేంటంటే మన ఆత్మని మనం మేల్కొల్పడమే అని చెప్తారు కూడా పెద్దలు. ఇప్పుడు అమ్మవారు ఏంటంటే ఒక్కొక్కరిని లేపడం అంటే మనలో ఉన్న పరమాత్మని లేపుకోవడమే అన్నమాట. ఇది ఉపోద్ఘాత శ్లోకం కింద ఉంటుందన్నమాట.